హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక్కసారి చూడండి, మనం కడుపు నిండా ఇవాళ అన్నం తిన్నాం అనుకోండి, 10 రోజులు దా సరిపోద్దా? ఒక్కసారి దైవ సేవకుడు మనకు ప్రార్థన చేశారనుకోండి, జీవితం అంతా సరిపోద్దా? ఒక్కసారి బైబిల్ చదివామనుకోండి, బతుకంతా ఆ ఆధ్యాత్మిక బలం సరిపోతుందా? ఏది అలా పెట్టలేదు దేవుడు. మళ్ళీ మళ్ళీ మనల్ని మనం రీఛార్జ్ అంటాం. ఇంగ్లీష్ మాటలు ఏమంటున్నాం? నూతన పరుచుకోవాలి, నింపుకోవాలి. జేబు నిండా డబ్బులు పెట్టుకున్నారు, నెలాఖరుతోటికి అయిపోతాయి, మళ్ళీ రావాలి, వస్తేనే. ఈ ప్రాసెస్ భక్తి కూడా అంతేనండి. నేను ఎప్పుడో 40 ఏళ్ల క్రితం భక్తిగా ఉన్నానంటే ఇవాళ ఆ భక్తి చల్లదు, ఉండదు. అది మళ్ళీ 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 ఆ భక్తిని కట్టుకుంటూనే పోవాలి. యెహోవా నా బలమా, మళ్ళీ మళ్ళీ మనం బలం పుంజుకోవాలి. బలం మనం ఖర్చు పెట్టినప్పుడు అది అయిపోద్ది, మళ్ళీ దాన్ని పుంజుకోవాలి. ఒక్కసారి నిన్ను అభిషేకించాం కాబట్టి లైఫ్ లాంగ్ అభిషేకం ఉంటుందనేది లేదనేదండి. దావీదును ఒకసారి సమూయేలు అభిషేకించాడు కాబట్టి ఆ అభిషేకం 13 years ఉందనుకుంటున్నారా? లేదు, ఎప్పటికప్పుడు దావీదు దేవుని సన్నిధిలో అభిషేకించబడుతూనే ఉన్నాడు. కీర్తన 23 మీకు అందరికీ తెలుసు కదా. ఏమన్నాడు అక్కడ చూడండి. నూనెతో నా తల అంటి ఉన్నావు. కొంచెం పోయటం కాదు, నూనె పోసి నా తల నింపి ఉన్నావు. ఏమా, తలంట స్నానం చేసినప్పుడు ఇన్ని నీళ్ళతో టిట్టిట్టు అంటుకుంటారా? దేవుడు నన్ను అభిషేకించేశాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనము. సో ఎగ్గైన్ అండ్ ఎగ్గైన్ దావీదు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ స్థాయికి చేరగలిగాడు. బిగినింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ అండి. మనం ప్రారంభించింది ముగింపు కాదు. క్రైస్తవ జీవితం ప్రారంభించాం, గురి వద్దకు పరిగెత్తాలి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతారు. మనం అనుదినము దేవుని సన్నిధిలో అభిషేకించబడుతూనే ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. నిన్నటి భక్తి ఇవాళకి పనికిరాదు, గత అనుభవాలు రాబోయే పరిచర్యలకు పనికిరావు. ఏ రోజుకు ఆ రోజు నూతనత్వం పొందుతూనే ఉండాలి. దేవుని కొరకు, దేవుని ప్రణాళికల కొరకు మనం నిలబడ్డప్పుడు దావీదు జీవితంలో నేను గమనించి చూసింది ఏంటంటే, ఆ శత్రువులు వచ్చారు, ఇళ్ళన్నీ కాల్చేశారు, అందరూ ఏడుస్తున్నారు, అందరు తిరిగి కొట్టాలనుకుంటున్నారు. దావీదుని రాళ్ళు తీసుకొని కొట్టాలంటే ఆ టెన్షన్లో, ఆ యొక్క ఒత్తిడిలో కూడా దావీదు ఏమన్నాడో తెలుసా అండి? ఏఫోదు తెప్పించి, దేవా వీళ్ళని తరమ్మంటావా అని అడిగాడే కానీ ఆ అత్యవసరమైన పరిస్థితి ఇది, ఇక అడిగేదాకా పర్మిషన్లు వచ్చేదాకా ఎందుకని దూసుకుపోయాడా? తరుము అని దేవుడు చెప్పాక కానీ కదలలేదు. కాబట్టి చేయం, అన్నీ సంపాదించుకున్నాడు, ఏది పోగొట్టుకొని. చిన్న చీపురులు కూడా పోలేదట, చిన్న సూది కూడా పోలేదట. అంతేకాదు దోపు సొమ్ము బహుమానంగా వాళ్ళ సొమ్ము అంతా ఎక్స్ట్రా దొరికింది. అది అంతే. అభిషేకం అనేది నింపుతుండాలి. మనం చాలామంది అలిసిపోతున్నామండి, విసిగిపోతున్నాం. ఆయన ఓన్ అవుట్ అంటారు. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏంటంటే, నేను అయిపోయింది నా పని. ఈ తెలుగులో అంటాం, నా పని అయిపోయింది, ఇంక నా చేత కాదు, ఇంక నేను పడలేని శోధన, ఇంక నేను బతకలేని, ఈ పోరాటం చేయలేను. చాలాసార్లు మన జీవితంలో విసిగిపోతాం. కుటుంబంలో విసిగిపోయే వాళ్ళు ఉన్నారు, సేవలో విసిగిపోయే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల్లో విసిగిపోయేవారు ఉన్నారు. ఎందుకని? ఒక సమయం వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయావు, నీకున్న ఆ శక్తి అంతా అయిపోయింది. అసలు పొద్దునుంచి పని చేసేవాడు సాయంత్రానికి ఏమవుతాడండి? అలసిపోతాడు. అందుకే ఏం చేస్తాడు? నిద్రపోతాడు. ఏం చేస్తాడు? పడుకుంటాడు. పడుకునేటప్పటికి ఏమైంది? తెల్లారేటప్పటికి నూతనమైన శక్తి వచ్చింది, మళ్ళీ బలం వచ్చింది. ఏంటండి రెస్ట్ అంటే ఎక్కడ రెస్ట్? ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వాడిని నీవు
ప్రయాసపడి భారం మోయిచున్న వారలా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునితో కనెక్ట్ అవ్వకుండా ఉంటే మనం అలసిపోతాం, విసిగిపోతాం, ఇరిటేట్ అయిపోతుంటాం, డిస్కరేజ్ అయిపోతుంటాం. ఒక మనిషి ఊరికే విసుకుంటున్నాడు, నిరుత్సాహపడిపోతున్నాడు, నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, విరక్తిగా మాట్లాడుతున్నాడు అంటే దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుని బలం అయిపోయింది అతనిలో. అందుకే మళ్ళీ కనిపెట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేవుని సన్నిధిలో క్రమంగా మనం వాక్యమనే పాలను అభిషేకిస్తే, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటుంటే, దేవుని తప్పు చేసినప్పుడు దేవుని శిక్షను మనం ప్రేమిస్తే, దేవుని యొక్క డిసిప్లైన్కి మనం లోబడితే మనం ఆధ్యాత్మిక వీరులమవుతాం. దావీదు చిన్నోడే చూడటానికి ఉన్నాడు, కానీ స్టాచ్యూ చిన్నదే, కానీ అతడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. కారణం, అతడు నింపబడుతూనే ఉన్నాడు. నీ గిన్నె నిండి 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 పొర్లుతున్నది. ఇట్లండి, ఒక్కరోజు నింపకపోయినా పొర్లటం ఆగిపోద్ది. పొర్లుతుందంటే అర్థం ఏంటది? కంటిన్యూస్ ఫ్లో ఉంటేనే పొర్లుద్ది. పైప్ కింద కంటిన్యూస్గా నీళ్లు పెడితేనే నిండుతుంది. పైప్ ఆఫ్ చేస్తే ఏమవుద్దండి? వాడుకుంటుంటే నీళ్ళు అయిపోతాయి, వాడక్కర్లేదు. మంచి ఎండాకాలంలో చూడండి, ఎగిరిపోతాయి, అలాగా ఎండిపోతాయి. మనం నింపబడాలి దేవుని ఆత్మతో. ఎప్పటికప్పుడు దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మన కొమ్మును నింపుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, నీకు వందనములయ్యా. మరొకసారి నింపబడాలని నీ సన్నిధిలో నిలబడున్నామయ్యా. నీ సన్నిధిలో వేచి ఉన్నామయ్యా. మా కొమ్ము ఎత్తు చేయువాడివి నీవే, మమ్మను హెచ్చించువాడివి నీవేనయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృపేనయ్యా. మేము ఇలా ఉన్నామంటే అది కేవలము నీవు కోరిన నీ అభిషేకమేనయ్యా. ఎప్పుడు అలయక పరిగెత్తడానికి, సొమ్మసిల్లగా సాగిపోవడానికి తండ్రి, నీ సన్నిధిలో రెగ్యులర్గా ఆధ్యాత్మిక బలం పుంజుకోవడానికి, వాక్యమును నాయన నింపుకోవడానికి, ప్రార్థనతో నీతో సహవాసము చేసి పరిశుద్ధాత్మతో అభిషేకించబడడానికి, అంతం వరకు నమ్మకస్తులు ఉండడానికి, మా పట్ల నీ తలంపులేమై ఉన్నాము అవన్నీ నెరవేరే వరకు సమాప్తమైనదని చెప్పి కానీ ఈ లోకాన్ని విడవకుండా మరణము వరకు నమ్మకంగా ఉండటానికి మాకు సహాయం ఇచ్చేయ్యా. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో జూమ్లో ఏకీవించిన మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. కల్వరి ప్రతిధ్వని